మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సంగమా వినండి, మనం చాలాసార్లు మనం ఒంటరిగా మన జీవితంలో కొన్ని విషయాలు ప్రారంభించడానికి భయపడిపోతాం. ఒంటరిగా కొన్ని విషయాలు చేయడానికి కంగారు పడిపోతాం. మనకు చాలా తోడులు అవసరం. ఇంతకుముందు ఉన్న తోడులు ఇప్పుడు లేవు కనుక మనం ఒంటరి అయిపోయాం. దీన్ని ప్రారంభించలేమేమో, దీన్ని చేయలేనేమో అని చెప్పి ఆలోచనతో మనం ఉంటాం. కొంతమంది దేవుడిచ్చిన పరిచర్యను ఒంటరిగా చేయడానికి భయపడిపోతారు. కొంతమంది ఉద్యోగాలు ఒంటరిగా చేయడానికి భయపడిపోతారు. కొంతమంది వ్యాపారాలు ఒంటరిగా చేయడానికి భయపడిపోతారు. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఒంటరి అని ఆలోచించి నువ్వు బయటికి రా. కారణము, యేసు తన పరిచర్య ప్రారంభించినప్పుడు మీకు తెలిసిన మార్క్స్ వార్తలో మనం గమనించగలం, ఆయన ఒంటరిగానే తన పరిచర్యను ప్రారంభించాడు. ఆయన అందరికీ చెప్పడం ప్రారంభించాడు, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, ఆయన నమ్మండి, మారు మనసు పొందనని విషయాలు చెప్పుకుంటూ ఆయన ముందుకు వెళ్ళాడని. ఆ తర్వాత ఆ గలిలీ సముద్రపు ఒడ్డును నడుచుకుని వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు శిష్యులందరినీ కూడా పిలవడం ప్రారంభించాడు. దానికి ముందు మాత్రం ఆయన ఒక్కడే పరిచర్యను ప్రారంభించాడు. ఏం చెప్తున్నాడు చెప్పనా? ఒంటరిగా అనుకోవద్దు. ఒంటరి వాడే 1000 మందితో సమానం దేవుని దగ్గర. నువ్వు అనుకుంటున్నావేమో, ఒంటరి నేను పనికిరాను, నేను చేతకాని వాడిని, నేను అంతే, నా జీవితంలో గొప్ప ఏం లేదు, మంచి ఏం లేదు. అయ్యో, నీకెవరు చెప్పారు అవన్నీ కూడా? నీకు తెలుసా, గిద్యోనైతే నేను పనికిరాను, నేను మూలలు ఎక్కడో దాక్కుండిపోని చెప్పి భయాలతోన్నవాడు. దేవుడు వచ్చి, లేదు, నువ్వు బలవంతుడివే, రా బయటికి, నీ ద్వారా కార్యాలు చేయబోతుందని చెప్పి దేవుడు లోపల దాక్కున్న వ్యక్తిని బయటకు తీసుకొస్తాడు. చూడండి, దేవుని గ్రంథంలో ఎవరైతే పిరికి వాళ్ళో వారిని దేవుడు బయట తీసుకొచ్చి బలమైన కార్యాలు దేవుడు వారి ద్వారా చేశాడు. నీకు చెప్తున్నాడు దేవుడు, నీ ద్వారా బలమైన కార్యాలు నేను చేస్తాను. నీవు నెమ్మది కలిగి ఉండు, పిరికి వానిగా ప్రవర్తించొద్దు, ధైర్యంగా వెళ్ళి అడుగులు వేయి. ధైర్యంగా చూడండి, దేవుని గురించి ఒక పని చేస్తున్నప్పుడు, ఏదైనా నీ జీవితంలో ఏ పనైనా దేవుని మీద ఆధారపడి చేస్తున్నప్పుడు చుట్టూ పరిస్థితులన్నీ బాగోకపోవచ్చేమో, చుట్టూ అనుకూలంగా లేకపోవచ్చేమో, నీ హృదయంలో సమాధానం ఉందా? నీ హృదయంలో సమాధానం దేవుడు పెట్టాడా? నువ్వు ముందుకు ధైర్యంగా వెళ్ళొచ్చు. దేవుని మాట వల్ల వచ్చే సమాధానం బట్టి నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. ఒకవేళ చుట్టూ పరిస్థితులన్నీ బాగున్నాయి, విపరీతమైన డబ్బు కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ లోపల సమాధానం లేదా, నువ్వు వెళ్ళొద్దు. దేవుని మాట ప్రకారం ఆగిపో. దేవుడు సమాధానంలోంచి నీ జీవితాన్ని డీల్ చేస్తాడు. ఏదో నీకు చెప్తున్నాడు, సమాధానం కలిగి ఉన్నావా? దేవుని మాటలోంచి పొందుకున్న సమాధానం బట్టి ముందుకు అడుగులువే. నేను నమ్ముతున్నాను నువ్వు ఇదను కొత్త విషయాలు ప్రారంభిస్తావని. ఒకవేళ సేవకుడు అయితే భయపడక ఒక విషయాన్ని ప్రారంభించడానికి భయపడద్దు. అవును, ఈ లోకంలో ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం మన జీవిత కాలమే కదా మన దేవుని పరిచర్య చేయగలం. ఏదైనా ఒక ఉద్యోగం అయినా, ఒక వ్యాపారం అయినా జీవితకాలమే కదా చేయగలం. కొన్నిసార్లు ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతేనేమో, ఫెయిల్ అయిపోతే ఆపేసే, ఫెయిల్ అయిపోతే ఆగిపో. చూడండి, భయపడిపోవడం ఆపేసి స్టార్ట్ చేద్దాం. జనాల ముందు తక్కువైపోతామని ఆలోచించి బయటకు వచ్చి ఇది ఫెయిల్ అయిపోయానని చెప్పండి. ఏమైపోయింది? ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత ఫెయిల్ అయిపోయాను, ఇంకొకటి చేస్తాను, ఇప్పుడు ఏమైపోయింది? జనాలు భయాన్ని నుంచి బయటకు రా. నువ్వు సోలోగా ఒక్కడుగా వచ్చే పని చేయడానికి ముందుకు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. దేవుని కార్యం నువ్వు చూడబోతున్నావు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయబోతున్నాను. మా తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలుగా మేము ఒంటరిగా కూడా ముందుకు వెళ్ళగలం. కారణము, నీవు మాకు తోడున్నావు గనక. ఎవరో గుంపు మాకు అవసరం లేదు, ఎవరు ఉంటే కానీ మేము ఇది చేస్తామని కాదు, కానీ ఎవరు లేకపోయినా ఉన్నా నీవు మాతో ఉన్నావు గనక మేము ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాం. నీ కృపా సహాయము నీ బిడ్డలకి చేదను. వారు తీర్మానం చేసుకొని ఒంటరిగా అయినా వారిని కొరకు పనిచేయాలని ఆశపడుతుండగా నీ కృపతో వారు నడిపించమని కోరుతూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఒంటరిగా అయినా ముందుకు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళి. నమ్ముతున్నాను నువ్వేదో ప్రారంభించిపోతున్నావు. నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. God bless you. See you tomorrow.